హాయ్ హలో హౌ ఆర్ యూ బిగ్ బాస్ లవర్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. తర్వాత దీంట్లో నేను చేసే రివ్యూ ఏదైతే ఉందో మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. సో ఈరోజు సండే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి సరే హోస్టింగ్ చేశారు. ఇవాళ ఎలిమినేషన్స్ తెలిసిందే. అందరూ అనుకున్నట్టుగానే ఇదే ఓపెన్ సీక్రెట్, అందరూ అనుకున్నట్టుగానే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అయితే బేబక్క ఎలిమినేట్ అవ్వడం అనేది మనం 4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, బేబక్క ఎలిమినేట్ అవుతుంది, బేబక్క ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆవిడ వచ్చిన ఏదైతే ప్రొఫైల్తో వచ్చిందో ఆ ప్రొఫైల్ వేరు, ఆవిడ అక్కడ చూపించింది వేరు. ఎందుకంటే ఆవిడ బాగా టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కానీ చాలా కామెడీ టైమింగ్తో మాట్లాడడం, అలాగే కొంచెం వ్యంగ్యాలతోటి మాట్లాడడం, చిన్న గయ్యాళితనం ఒకటి ఉండటం, ఇలాంటివన్నీ కూడా బేబక్కలో స్పెషాలిటీలు. అది కాకుండా బేబక్కని ఒక సింగర్గా కూడా తీసుకొచ్చారు. బట్ ఈ 1 వీక్లోనూ ఒక్క పాట పాడినట్టు మనకి ఎక్కడా కనిపించలేదు. ఆ చిన్న గయ్యాళితనం అనేది కూడా ఎక్కడ కనిపించలేదు. పైగా మంచితనం చూపించడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత జోక్స్ కానీ అవన్నీ మరి మనకు కనపడలేదా, వాళ్ళు చూపించలేదా, మొత్తానికి అక్కడ ఆవిడ వేసిన జోక్సే కనిపించలేదు. తర్వాత చమత్కారంగా మాట్లాడుతుంది, ఆ చమత్కారం అనేది కనిపించలేదు. టోటల్గా ఏదో మంచితనంలాగా ఉండడానికి ప్రయత్నించింది. కానీ లాస్ట్ 1 డే మాత్రం తను తప్పు తెలుసుకుని యాజిటీగా కొంచెం ఫైటింగ్ నేచర్లోకి రావాలనుకుంది. కానీ మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఆల్రెడీ చేతులు కాలిపోయినాయి బేబక్క, చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంది బేబక్క అని మనం క్లియర్గా చెప్పడం జరిగింది. అంతకుముందు 4 రోజుల నుంచి కూడా బేబక్క డేంజర్లో ఉందనేది మనం క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాం. సేమ్ అదే జరిగింది, బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అయితే దీనికన్నా ముందు సరే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ శేఖర్ భాష అని అతను సేవ్ అయ్యాడు. తర్వాత హీరోలు అందరి పేర్లు పెట్టి పాటలు పాడిచ్చారు. ఒక్కొక్క హీరోకి సంబంధించిన పాటలు, ఆ లేడీస్ని జెంట్స్ని విడివిడిగా కూర్చోబెట్టి ఎవరు బాగా ఎక్కువ పాటలు పాడితే వాళ్ళు గెలుస్తారన్నారు. సరే అదంతా కూడా జెంట్స్ గెలిచారు. ఆ తర్వాత ఒక బాటిల్ లాగా ఇచ్చారు. ఆ బాటిల్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక ఫెదర్ వస్తుంది. ఆ ఫెదర్ రెడ్గా ఉంటే నాట్ సేఫ్, లేదంటే గ్రీన్గా ఉంటే సేఫ్ అన్నారు. దీంట్లో ఎవరు ఫస్ట్ పృథ్వీ సేఫ్ అయ్యారు. మిగతా అందరికీనేమో రెడ్ ఫెదర్లు వచ్చినాయి తీస్తే, పృథ్వీకేమో గ్రీన్ ఫెదర్ వచ్చింది. సో పృథ్వీ సేఫ్ అయ్యారు. తర్వాత కోన్ గేమ్ ఒకటి ఆడారు. కోన్ గేమ్ అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే పాటలు అంటే ఇందాక పెట్టి పాటలు కొంచెం అది రొటీన్ అనుకోండి. సరే అందరూ పాటలు పాడటం, అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఓకే. తర్వాత కోన్ పెట్టారు. ఒక కోన్ తీసుకొచ్చి మధ్యలో పెట్టి దానికి అటొకళ్ళు ఇటొకళ్ళు, ఒకటి జెంట్స్ లేడీస్ నిలబడి, ఒక జెంట్స్ వైపు నుంచి ఒకళ్ళు, లేడీస్ వైపు నుంచి ఒకళ్ళు నిలబడి దాన్ని ఫస్ట్ ఎవరు పట్టుకుంటారు అంటే నాగార్జున గారు ఫస్ట్ హెడ్ పట్టుకోమంటే హెడ్ పట్టుకోవాలి, షోల్డర్స్ పట్టుకోమంటే షోల్డర్స్ పట్టుకోవాలి, నీస్ పట్టుకోమంటే నీస్ పట్టుకోవాలి, ఫుట్ పట్టుకోమంటే ఫుట్ పట్టుకోవాలి. అట్లా ఆయన ఎక్కడ చెప్తే అక్కడ పట్టుకుంటూ ఆయన సడన్గా ఎప్పుడో కోన్ అని చెప్పంగా ఎదురుకుండా పెట్టిన కోన్ని పట్టుకోవాలి. అది ఎవరు పట్టుకుంటారు అనేది టాస్క్. చిన్న గేమ్, సరదా గేమ్. సో అందులో కూడా దాన్ని ఆడించిన తర్వాత దాంట్లో కూడా ఆల్మోస్ట్ జెంట్సే గెలిచారు. సో అదైపోయింది. దాని తర్వాత ఒక డ్రమ్స్ కొడితే అనేది, దాని తర్వాత ఒక ఇది చేశారు. ఏది చేశారు, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత విష్ణుప్రియ సేఫ్ అయింది. తర్వాత ఒక బాక్స్ అంటే ఇప్పుడు మన జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా, ఆ జ్యువెలరీ బాక్స్ లాంటిది పెట్టారు. ఆ జ్యువెలరీ బాక్స్ దాంట్లో ఓపెన్ చేస్తే ఆ జ్యువెలరీ బాక్స్ లోపల రెడ్ కలర్ ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ ఉంటే సేఫ్ అన్నారు. అక్కడ విష్ణుప్రియ సేఫ్ అయింది. సో ఇవన్నీ మనకి తెలిసినాయి కదా, మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఎవరెవరు సేఫ్ అవుతారో చెప్పేసాము, ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా మనం ఎప్పుడో నుంచో చెప్పేస్తున్నాం. కాబట్టి దాని మీద స్పెషల్గా నేనేం చెప్పట్లేదు. సో విష్ణుప్రియ సేఫ్ అయింది. విష్ణుప్రియ సేఫ్ అయిన తర్వాత
మళ్ళీ లాస్ట్లో ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే మణికంఠ ఒకడును లేదా బేబక్క మిగిలారు. అయితే ఇక్కడే అసలు బిగ్ బాస్ అనుకున్నది ఏంటంటే అందరూ మణికంఠ ఎలిమినేట్ అవుతాడని మరి బిగ్ బాస్ అనుకున్నారా మరి ఏంటి తెలియదు. ఎందుకంటే అందరు రివ్యూలు చేసినప్పుడు అందరూ వాళ్ళకి మామూలుగా బయట ఓట్లు వస్తున్నాయని చూస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లోనే మణికంఠ ఉన్నాడు అనేది తెలిసిపోయింది. సో అందువల్ల మణికంఠ ఎలిమినేట్ అవుతారని ఎవరు అనుకోలేదు. కానీ ఆ బిగ్ బాస్ ఏదో చిన్న ట్విస్ట్ లాగా పెడదాం అనుకుని మణికంఠను లాస్ట్ దాకా తీసుకురావడం జరిగింది. మణికంఠను అసలు ఎప్పుడైతే తీసుకొచ్చారో అసలు బేబక్క ఎలిమినేట్ అవుతుంది అనేది క్లియర్ అయిపోయింది. సరే లాస్ట్లో డ్రమ్స్ అని పెట్టారు, వాళ్ళిద్దరిని సపరేట్గా పిలిచి డ్రమ్స్ కొట్టండి, ఆ డ్రమ్స్ లోపల డ్రమ్స్ పగిలిపోతాయి, పగిలిపోయిన తర్వాత లోపల ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అనేది ఉంటుంది. అన్సేఫ్ అయిన వాళ్ళు రూమ్లోంచి బయటికి వెళ్ళిపోతారు, సేఫ్ అయిన వాళ్ళు ఆ రూమ్లో నుంచి మళ్ళీ మిగతా కంటెస్టెంట్స్ కలుస్తారని చెప్పారు. సరే వీళ్ళిద్దరు డ్రమ్స్ కొట్టారు, నాగార్జున గారు కౌంట్ డౌన్ చేశారు. కౌంట్ డౌన్ చేసిన తర్వాత ఇద్దరు అది ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే బేబక్ దాని సేఫ్ వచ్చింది, మణికంఠది సేఫ్ అని వచ్చింది. సో మణికంఠ కంటెస్టెంట్స్గా లోపలికి మళ్ళీ కంటెస్టెంట్లు అందరితో కలిసిపోయాడు. వాళ్ళందరూ అతనికి కంగ్రాట్స్ చెప్పారు, అయిపోయింది. బేబక్క బయటకు వచ్చింది. సరే ఇక్కడ దాకా చూస్తే అసలు నాగార్జున గారు అసలు ఏం చేస్తున్నారు ఈ ఎపిసోడ్లో మొత్తం. నిన్న కూడా చెప్పాను నేను, నాగార్జున గారు నాట్ అప్ టు ది మార్క్, అంటే ఏదో వచ్చారు చేశారు అన్నట్లాగా ఉంది తప్ప ప్రత్యేకించి ఆయన హోస్ట్గా ఆయన చమకలేమి చూపించట్లేదని. ఈరోజు అయితే అసలు మరీని అసలు ఎందుకు ఆయన ఊరికే అలా బొమ్మలాగా నిలబడి అసలు స్క్రిప్ట్ కూడా ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఆయన చేసింది ఏమీ లేదు. ఇది గేమ్ ఆల్రెడీ బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసి ఉంటుంది కదా, గేమ్ నువ్వు సెలెక్ట్ చేసి ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఈ గేమ్ ఆడాలి అంటే పాట వస్తుంది, పాట పాడండి అంటే వాళ్ళు డ్యాన్సులు చేయడం, అంతా ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. అసలు నాగార్జున గారి వైపు నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది సమస్య రాలేదు అసలు. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒకళ్ళని ఎలిమినేషన్ కొంచెం సీరియస్ ప్రాసెస్. మళ్ళీ దాని తర్వాత చిన్న గేమ్ అని చెప్పి ఆ గేమ్ పెట్టారు. ఆ గేమ్ కూడా నాగార్జున గారిది ఏం లేదు అందులో చెప్పేది. నాగార్జున గారు రొటీన్గా గేమ్ ఏది ఉందో దాన్ని చెప్పడం తప్ప నాగార్జున గారి వైపు నుంచి చిన్న పంచులు వేయడం కానీ, చిన్న చిన్న జోక్స్ వేయడం కానీ, లేదంటే వాళ్ళందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేయడం కానీ అట్లాంటిది ఏమీ కనపడలేదు. ఏదో రోబోట్ లాగా ఇది మనం చెయ్యాలి, ఇది మన డ్యూటీ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టుంది నాగార్జున గారు. అప్పటికి అసలు నాగార్జున గారు ఎంటర్టైన్మెంట్ చేయడం పోయి హోస్ట్గా ఇంకా లోపల శేఖర్ భాష లేదంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశారు. కొద్దిగా ప్రేరణ కొంచెం కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసిందంటే కిర్రాక్ సీతని ఇమిటేట్ చేసి, సో ప్రేరణ కొంత ఎంటర్టైన్మెంట్ చేసింది. శేఖర్ భాష అయితే 2-3 సార్లు ఎప్పుడు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్గానే మాట్లాడుతున్నాడు. అతను లైన్లో పడినట్టుగా కనబడుతుంది. శేఖర్ భాష కొంత లైన్లో పడినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం బయట ఏదైతే అతని మీద ప్రొఫైల్ ఏదైతే ఉందో, అతని బయట ఇంప్రెషన్ అతని మీద ఏదైతే ఉందో అది లేదనుకున్నాం. ఇప్పుడు అతను కొంచెం లైన్లో పడుతున్నాడు. మొదటి 2-3 రోజులు అందరినీ గమనించడంలో గడిపేశాడు. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు, పైగా నిద్రపోతున్నాడు అనేది ఒకటి వచ్చింది. సరే అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తను పాయింట్స్ బాగా మాట్లాడుతున్నాడు. ఏ పాయింట్ మాట్లాడాలన్నా కరెక్ట్గా పాయింట్ మాట్లాడుతున్నాడు. దాంతోపాటు కామెడీ చేస్తున్నాడు. యాక్చువల్గా బేవక్క కామెడీ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు శేఖర్ భాష కామెడీలో చాలా సీరియస్గా టీవీలో మాట్లాడే శేఖర్ భాష అంటే శేఖర్ భాష మన టీవీలో ఆ లావణ్య ఎపిసోడు, రాజధరణ్ ఎపిసోడ్ అదే మనం చూసాం. కానీ దానికన్నా ముందు అతని దగ్గర ఉన్నది ఏంటంటే ఆర్జేగా చాలా సక్సెస్ఫుల్ ఆర్జే. సో అందువల్ల అక్కడ 100 గంటలు మాట్లాడిన రికార్డు ఉంది. అందువల్ల ఎంతైనా మాట్లాడగలరు అతను. సో ఆ టాలెంట్ని ఇప్పుడే బయటికి తీసుకొస్తున్నాడు, జోక్స్ వేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకి మీరు వాళ్ళని మీరు ఏమనుకుంటారో అని చెప్పి వాళ్ళ మెడలో వేయాలి అన్నప్పుడు ఒకళ్ళేమో వీళ్ళు వెనక నుంచి పొడిచే వాళ్ళు అన్నట్లాగా ఒకళ్ళు అట్లా రకరకాలుగా వేస్తే ఒక సెల్ఫిష్ అనేది ఒకటి తీసుకొచ్చి శేఖర్ భాష సెల్ఫిష్ అని ఒకళ్ళు మెడలో వేసాడు. అక్కడ వేసిన తర్వాత చేపలు పెంచడంలో చేపలను అమ్మడంలో స్పెషలిస్ట్ అని చెప్పాడు.
నాగార్జున గారికి అర్థం కాదు చేపలు అమ్మడం ఏంటి, అసలు మనం చేస్తున్న గేమ్ ఏంటి, చేపలు అమ్మడం ఏంటని. చేపలు అమ్మడం అంటే సెల్ ఫిష్, అంటే ఫిష్ సెల్, ఫిష్ అంటే ఫిష్ అంటే చేపలు, సెల్ అంటే అమ్మడం. ఈ చేపలు అమ్మడంలో స్పెషలిస్ట్ అనేది జరిగి అది కాసేపటి తర్వాత నాగార్జున గారికి కూడా వెలిగి నవ్వు అంటే శేఖర్ భాష కామెడీ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాగార్జున గారి వైపు నుంచి ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళని పొగడ్డాలి కానీ వాళ్ళని కొంచెం లేపడం కానీ లేదంటే ఎవరికన్నా కొంచెం చిన్న షాకులు ఇవ్వడం కానీ అట్లాంటిది ఏది కనపడదు. రొటీన్గా ఒక గేమ్ ఆడించడం, ఒక ఎలిమినేషన్, ఒక గేమ్ ఆడించడం, ఒక ఎలిమినేషన్, ఒక గేమ్ ఆడించడం, ఎలిమినేషన్. ఏంటో మరి అర్థం కాదు. మరి ఆయన ఎప్పటికి మరి దారిలోకి వస్తాడు. తర్వాత ఇంకొకటి మణికంఠ ఒక చికాకు అనే ఒక బోర్డుని తీసుకొచ్చి శేఖర్ భాషకి వేసాడు. శేఖర్ భాషకి వేసి అతను చాలా దాన్ని లైట్గా తీసుకుంటే ఇతను శేఖర్ భాష చాలా చిరాకు వ్యక్తి అని. ఎందుకు చిరాకు వ్యక్తి అంటే నేనేదో వేరే మూడ్లో ఉన్నప్పుడు వచ్చి అక్కడ జోకులు వేస్తాడు నా మీద, దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, చాలా చికాకు వచ్చేస్తుంది ఆ జోకులకి అని. కానీ అక్కడ కూడా మళ్ళీ శేఖర్ భాష మళ్ళీ జోకేశాడు. సార్ ఇతన్ని అందరినీ చికాకు అంటున్నాడు, చిరాకు అంటున్నాడు, అందరినీ చిరాకు అంటున్నాడు. కానీ ఇతను ఏదైనా మూడ్ ఆఫ్ అయ్యి దూరంగా కూర్చున్నప్పుడు మేము వెళ్ళి అతన్ని మంచి మూడ్లోకి తీసుకొద్దాం అనుకుంటే రాకు అంటున్నాడు. అంటే వేసిన బోర్డు చిరాకు, దాని రాకు మా దగ్గర నా రాకు అని చెప్పి దూరంగా వెళ్ళి అసలు మణికంఠనే కూర్చుంటున్నాడు అనగానే మళ్ళీ అందరూ నవ్వారు. నాగార్జున గారితో సహా మొత్తం అసలు కంటెస్టెంట్స్ అందరూ కూడా నవ్వారు. అది కావాలి, ఆ స్పాంటేనిటీ. సెల్ఫిష్ని ఆ ఫిష్ సెల్ అలాగా మార్చడం, చిరాకుని రాకు అని మార్చడం. నాగార్జున గారు కూడా చెప్పాడు, ఇంక రేపటి నుంచి ఎప్పుడు నాకు చిరాకు అనే మాట థాట్ వస్తేనే ఇదే గుర్తొస్తుంది, నాకు రాకు అని వస్తుంది అని మాట్లాడారు. సో అది కంటెస్టెంట్స్ వైపు నుంచి, అది నాగార్జున గారి వైపు నుంచి కూడా కొంత స్పాంటేనిటీ అనేది ఎక్కడా కనిపించలేదు. ఇది చాలా చాలా విషాదకరం నిజంగా. అయితే అసలు బిగ్ బాస్ హోస్ట్లో ఈ వారం మాత్రం లాస్ట్ టైం బాగానే చేశారు, అంతకుముందు బాగానే చేశారు, అది ఆ ట్రాక్ అంతా ఓకే. ఈ వారం మాత్రం నాగార్జున గారు టోటల్గా ఫ్లాప్, హోస్ట్గా ఫ్లాప్. అప్పటికి విష్ణుప్రియ కూడా కొంచెం నాగార్జున గారిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసింది. నాగార్జున గారు అక్కడ చిన్న టేబుల్ స్టూల్ లాంటి దాని మీద ఆయన ఏదో వాటర్ తాగేదేదో ఉంటే, సార్ ఏంటి సార్ బ్యూటీ డ్రింక్ తాగుతున్నారా అంటే, మీరు అందంగా ఉంటారు కాబట్టి అందంగా ఉండటం కోసం ఆ డ్రింక్ తాగుతున్నారా అంది. అప్పుడు కూడా దానికి కూడా స్పాంటేనిటీగా రియాక్ట్ అవ్వకుండా ఏంటి మీరు అందరూ ఇప్పుడు నా మీద పడ్డారా అన్న అని వదిలేశారు తప్ప దాన్ని కూడా చిన్న స్పాంటేనిటీగా తీసుకుని దాన్ని కొంచెం కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అది కూడా చేయలేదు. అటు నుంచి వచ్చినా కూడా ఇటు నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఏంటి మీరు అందరూ నా మీద పడ్డారా అని చెప్పి మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోయారు నాగార్జున గారు. అస్సలు నిజంగా నాగార్జున గారు అసలు ఎక్కడున్నారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లాగా అయిపోయింది నాగార్జున గారితో మాత్రం. ఏంటో మరి నెక్స్ట్ వీక్స్ మరి ఎలా చేస్తారో ఏంటో చూడాలి. సరే నాగార్జున గారు కాబట్టి సరే ఆయనకి ఇప్పుడు వెనకాలంతా బోల్డంత బ్యాగేజ్ ఉంది. ఆ వెనకాల ఆయనకు సంబంధించిన బిల్డింగ్ కన్వెన్షన్ సెంటర్ కొట్టేయడం, మరి ఆ బ్యాగేజ్ అంతా ఇంకా రన్ అవుతుందో ఏంటో మరి ఆ బ్యాగేజ్తో ఉన్నట్టున్నారు. సో అందువల్ల పూర్తిగా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉన్నారు కాబట్టి సరే ఈ వీక్ ఇలా ఉన్నారు. మరి నెక్స్ట్ వీక్ అన్న ఆయన దగ్గర నుంచి మంచి హోస్టింగ్ క్యాపబిలిటీస్ అన్నీ ఏమైనా బయటకు వస్తాయా, ఈ సీజన్లో రావా ఏంటి అనేది చూడాలి. అసలే సీజన్ అంతంత మాత్రంగా ఉంటాయి, హోస్ట్ కూడా డల్గా అయిపోతే ఇంకా అసలు పరిస్థితి ఏంటి? ఆడతారనుకున్న వాళ్ళు సరిగా ఆడట్లా. విష్ణుప్రియ సరిగా బాగా ఆడుతుంది అనుకుని తీసుకుంటే విష్ణుప్రియ సరిగా ఆడట్లేదు. మణికంఠ అనుకుంటే మణికంఠనేమో ఏడుపు గడవబోలు అయిపోయింది. ఆదిత్య ఓం గారిని స్పెషల్గా తీసుకున్నారు, ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, ఎక్కువ ఆయనకి పేమెంట్ కూడా ఎక్కువే ఉంది. ఆయన కూడా ఆయన దగ్గర నుంచి ఏం కంటెంట్ ఏం రావట్లేదు. కిరాక్ సీత నాకు ఈక్వాలిటీస్ ఉందంది కానీ ఇప్పుడు దాకా రాలేదు. మరి నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా వస్తుందా రాదా ఏంటి చూడాలి. బేబక్ అయితే టోటల్గా ఫ్లాప్ అయిపోయింది, ఎలాగో బయటికే వెళ్ళిపోయింది. ఇట్లా బాగా ఆడతారనుకున్న వాళ్ళు కూడా ఆడట్లా. ఇట్లాంటి పరిస్థితుల్లో హోస్ట్ కూడా సరిగా హోస్టింగ్ చేయకపోతే, హోస్ట్ అన్న కనీసం షోని లేపే ప్రయత్నం చేయకపోతే, నిన్నంతానేమో మీరు బాగా ఆడండి అని వాళ్ళకి చెప్పడం సరిపోయింది అన్న షో అంతా. ఇవాళ షోలోనేమో ఊరికి గేమ్స్ ఆడించడం ఎలిమినేట్ చేయడం ఇదే సరిపోయింది. సరే ఇక నెక్స్ట్ బేబక్క బయటకు వచ్చేసింది. మొత్తానికి ఏదైతే బేబక్క బయటకు వచ్చిన తర్వాత బేబక్కని ఎంతమంది మిస్ అవుతున్నారా అంటే కొంతమంది చేతులు ఎత్తారు. చూసావా ఎంతమంది నువ్వు ఫ్రెండ్గా చేసుకున్నావు 1 వీక్లోనే అన్నారు. తర్వాత రొటీన్ మనకి ఎప్పుడు ఉండే రొటీనే కదా, మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక బోర్డు తీసుకొచ్చి
వీళ్ళల్లో నీకు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో బిగ్ బాస్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు చెప్పు, వాళ్ళ కింద రోడ్డు బొమ్మ వేసి వాళ్ళ రోడ్డు మీద ఈ లాక్కొచ్చేయని చెప్పి ఆ పైన అందరు కంటెస్టెంట్లకి కూడా బొమ్మలు పెట్టారు. దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాలి. సో యాజ్ యూజువల్ అందులో కూడా పెద్ద వెరైటీ ఏం లేదు. అందరూ బేబాకి ఎవరి పేరు చెప్తుంది అనుకున్నారు, సరే వాళ్ళ పేరు చెప్పింది. ఫస్ట్ సోనియా పేరు తెలిసిందే కదా. ఆ కుక్కర్ దగ్గర నుంచి మొదలైంది, ఆ కుక్కర్ దగ్గర మొదలైంది ఈ రోజు దాకా. ఈ రోజు ఎపిసోడ్లో కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తారు, అదే బ్యాగేజ్ పెట్టుకుని మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా ఎవరు బేబక్క బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించే, అందువల్ల అలా నన్ను బ్యాడ్గా తీసుకుంది అని చెప్పి సోనియాని అర్హత లేదు అని చెప్పి పెట్టింది. దాని తర్వాత పృథ్వీది కూడా సేమ్. అక్కడ వాళ్ళిద్దరికి మధ్య అతను ఏదైతే మాట్లాడాడో సరే ఆ మాట్లాడినందుకు కూడా నేను దాన్ని మళ్ళీ అతన్ని ఫర్గ్యూ చేశాను, ఫర్గ్యూ చేయమన్నాడు, నేను కూడా ఫర్గ్యూ చేశాను అంటూనే పృథ్వీ నోటికి కొంచెం అది తగ్గించాలన్నట్లాగా పృథ్వీది పెట్టింది. తర్వాత నిఖిల్ పేరు చెప్పింది. నిఖిల్ని నేను చాలా నమ్మాను, కానీ అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. అతను లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఉన్నాయనుకున్నాను. చివరికి అతను అసలు నేను ఈరోజు బయటకు వచ్చేయడానికి కారణం నిఖిల్ అని చెప్పింది. ఎందుకు అసలు ఏదైతే ఫస్ట్ సోనియాకిను బేబక్కకి మధ్య గొడవైందో అది వంట గురించి గొడవైంది. అందులో పప్పులో కారం ఎక్కువ వేయడం గురించి గొడవైంది, పప్పు మాడిపోవడం గురించి గొడవైంది, పప్పు మాడిపోవడం కుక్కర్ వల్ల పోయింది, పప్పులో కారం ఎక్కువ అవడం ఏమో నిఖిలే వేయమన్నాడంట. నిఖిల్ వేయమంటం వల్ల నేను సరిపోతుందని చెప్పినా కూడా లేదు ఇంకా వెయ్యని నిఖిల్ చెప్పడం వల్ల కారం ఎక్కువ వేయడం వల్ల ఆ కారం ఎక్కువైందని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేశారు. అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అసలు నేను ఈరోజు బయటకు వచ్చానంటే దానికి కారణం నిఖిల్ అని చెప్పింది. ఎందుకంటే అది ఒక్కటే కదా పాపం అమ్మాయికి బాగా బ్యాడ్ అయింది. అక్కడంటే ఆ వంట సెక్షన్లోనే బ్యాడ్ అయింది, అందరూ టార్గెట్ చేసింది కూడా అక్కడే. సో దానికి కారణం నిఖిల్ అని చెప్పింది. తర్వాత 4వది మణికంఠ ఉండడానికి అర్హత లేదని చెప్తూ, అది ఎందుకు అంటే అందరికీ తెలిసింది అతను బాగా లోగా ఉంటున్నాడు, ఇంకా బాగా యాక్టివ్ అవ్వట్లేదు. ఇంకా బాగా యాక్టివ్ అవ్వాలి, అయితే హైపర్ అవుతున్నాడు, లేదా ఫుల్గా లో అయిపోతున్నాడు. అతను ఇంకా బాగా ఆడాలి, మంచి కాన్ఫిడెంట్గా ఆడాలి, కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నాడు ప్రస్తుతానికి. కాన్ఫిడెంట్గా ఆడాలని చెప్పి పెడుతున్నానని చెప్పి పెట్టింది. దాన్ని పాజిటివ్గానే తీసుకోమని చెప్పి నాగార్జున గారు చెప్పారు, కరెక్ట్గా సజెషన్ ఇచ్చింది, నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకోమని. మణికంఠ కూడా ఎస్ బేబక్క నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను, ఇంకా యాక్టివ్గా ఉంటాను, బాగా కాన్ఫిడెంట్గా ఉంటానని చెప్పాడు. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పింది, బేబక్క వెళ్ళిపోయింది. నాగార్జున గారు కూడా టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. నాగార్జున గారు మీకు నమస్కారం సార్. నిజంగా కనుక బిగ్ బాస్ షో హిట్ అవ్వాలి అంటే కంటెస్టెంట్లు నిన్న మీరు 4 కంటెస్టెంట్లు చెప్పారు, నువ్వు సరిగా ఆడట్లేదు, నీకు 35 మార్క్స్ కన్నా లో వచ్చినాయి, నువ్వు ఫ్లాప్ అని 4 పేర్లు చెప్పారు మీరు. ఆ 4తో పాటు మీ పేరు కూడా మీరు జాయిన్ చేసేసుకోండి. 5వది మీరే ఫ్లాప్, 35 మార్క్స్ కన్నా కూడా లోపే. సో మీకు ఇంకా పెరగడానికి ఇంకా ఛాన్స్ ఉంది. వాళ్ళకి చెప్పినట్టే వాళ్ళకి ఇంకా 65 మార్క్స్ పెరగడానికి ఎలా ఛాన్స్ ఉందని చెప్పారో మీకు కూడా 65 మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ అక్కడి నుంచి మొత్తం అంతా కూడా మీకు ఆ 65 మార్క్స్ తోటి మొత్తం ఫుల్ మార్క్స్ మీకు వస్తాయని అనుకుంటున్నాం. ఒకవేళ రాకపోతే ఎప్పటికే డౌన్ అయిన బిగ్ బాస్ షో పరిస్థితి, కంటెస్టెంట్స్ వల్లే తగ్గిపోతుంది అనుకున్న బిగ్ బాస్ షో పరిస్థితి మీరు కూడా దానికి యాడ్ అయ్యి సరిగా హోస్టింగ్ చేయకపోతే మళ్ళీ సీజన్ 6 లాగా ఎత్తిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్ మీద ఎలాగుందో మీ మీద కూడా అంతే ఉంది. నాగార్జున గారు దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. సరే నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక బాధపడతారు. సరే నేను నాగార్జున గారికి నేను వ్యతిరేకనేం కాదు, నాగార్జున గారి యాక్టింగ్ అవన్నీ నాకు కూడా ఇష్టమే. కానీ బిగ్ బాస్ షోలో ఉండవలసినంత యాక్టివ్గా లేరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా చేశాడో మనం చూసాం, ఆ తర్వాత నాని ఏ విధంగా చేశాడో చూసాం. నాని ఎక్కడన్నా 1-2 చోట్ల ఇబ్బంది పడ్డాడు, కానీ ఓవరాల్గా నాని కూడా చాలా బాగా చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే టాప్ మోస్ట్. అసలు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ లాగా హిందీలో సల్మాన్ ఖాన్ కూడా అంత బాగా చేయడు, అంత బాగా జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. నాగార్జున గారు కూడా గత సీజన్లన్నీ కూడా బాగానే చేస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు నాగార్జున గారి మీద కొంత అసంతృప్తి కూడా వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే చెప్తున్నా, నాగార్జున గారు ఈ వారం గురించి నేను మొత్తం సీజన్ అంతా ఇలాగ చేస్తారు నేను నాగార్జున గారు చెప్పట్లా, నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా చెప్పట్లా. ఈ వారం మాత్రం నాగార్జున గారు బిలో 35 మార్క్స్ మాత్రమే, ఫ్లాప్ కింద లెక్క.
సో దీన్ని హిట్ చేయవలసిన బాధ్యత, హిట్ చేయవలసిన అవసరం రెండు కూడా బిగ్ బాస్ టీంకి ఉన్నాయి, నాగార్జున గారికి ఇద్దరికి ఉన్నాయి. సో హిట్ చేస్తారా ఫ్లాప్ చేస్తారా అది మీ చేతుల్లోనే ఉంది.